వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మా ఏరియాలో పరిస్థితి అస్సలు మనం చెప్పుకోలేనంత ఘోరం. అసలుకి మా ఏరియా మేము బయట అడుగు పెట్టాలంటే అంత భయం. యా పాము కొరుకుతుందో, యా జైలు కొరుకుతుందో, యా జర్రలు కొరుకుతుందో, ఇదే ప్రాబ్లమే మాకు. అసలుకి వాళ్ళు వచ్చిందంటే మేము బయట పోకూడదు. అసలు కూరగాయలు తెచ్చుకుని మా పరిస్థితి. పిల్లలకు స్కూల్కి ఎదుగుని పోయి నిన్న కింద పడి వచ్చినాను నేను. పిల్లలు స్కూల్ ఇడిసైపోయి పిల్ల బడికి వద్దు మమ్మీ బయటకు వద్దు నీళ్ళుంటాయి నేను రాను కింద పడతాము నా పిల్ల ఏడుస్తుంది. ఆ పిల్ల పోతే స్కూల్ కూడా పంపించలేను అట్లా ఏడుస్తుంటే వర్షం నీళ్ళు వాన వస్తే చాలు ఇంకా మాకు అది గేట్లు ఎత్తినప్పుడు నీళ్ళు ఎక్కువ సౌండ్ వస్తుంది. అటు వస్తుందా సౌండ్ మాకు నీళ్ళు అది వంక దిగుతుంది. ఇంట్లో ముందరికి వస్తుంది డ్రైనేజ్ నీళ్ళ మా ఇంటికాడ పిల్లలు డైపర్లు అవి ప్యాళ్ళు అవన్నీ కొట్టుకుని వస్తాయి ఇంటి ముందరికి. రోగాలతో మేము ఎట్లా ఇబ్బంది పడుతున్నామంటే అట్లా ఇబ్బంది. దోమలు రాత్రల్లా అసలు నిద్ర ఉండదు. ఆ దోమలకి ఆలోటు పెట్టుకుంటే పని చేయదు, జట్లు పెట్టుకుంటే పని చేయదు. మా పరిస్థితి మేము ఎవరు చెప్పుకున్నారు ఈ సార్లు అంటే మొన్న వచ్చే గిట్టి గిట్టి అది ఎందుకు దోగా ఫాయ ఈ పొద్దునకాయ మరి దాని గురించి పట్టించుకోవడం లేదు. ఎన్ని మాటలు తిరిగినాము వచ్చి 6 ఏళ్ళు పోతే ఎవరితో చెప్పుకున్నాము మా బాధలు. మేము ఈసారికి అయితే ఎన్నిసార్లు తిరిగింటాం, మేము ఎన్నిసార్లు అడుక్కున్నామే సార్ ఎట్లా చేయండి సార్ ఎట్లా మాకు అది రోడ్డు అయితే కాలువ వేయండి సార్ అసలు వచ్చిపోయింది. మాకు ఇప్పుడు రోడ్డు కాలువ నేను ఫస్ట్ మాకు కాలువ రోడ్డు అది అదంత ముందు వచ్చిన డ్రైనేజ్ కాలువ పెద్ద 43 అడుగులు కాలువ ఇప్పుడు కింద సండేది. అది వాన వచ్చిందంటే నీళ్లు ఎక్కి మా ఇంటి ముందుకు వస్తాయి నీళ్లు. మాది 27వ వార్డు సార్. ఆ వార్డు కౌన్సిలరే మన ఎమ్మెనూరు ప్రథమ పౌరుడు చైర్మన్ రఘు గారు సార్. మరి ఆయన కూడా ఇప్పటివరకు మా వార్డుకు వచ్చి మా సమస్యలు ఇప్పటివరకు పట్టించుకోలేదు సార్. తర్వాత ఇంకొక విషయం సార్, నేను అక్కడ 10 ఏళ్ళ నుంచి ఉన్నాను సార్. గత ప్రభుత్వం నుంచి మేము అడుగుతున్నాం సార్, 4 ఏళ్ళ నుంచి వచ్చి అడుగుతున్నాం సార్. సార్ కలవాటును కట్టండి అంటే వాళ్ళు కట్టకపోతే మేము ఇంటింటికి 5,000 వేలు వేసుకొని రోడ్డు వేసుకున్నాం సార్. అక్కడ పోవడానికి అక్కడ బ్యాగ్స్ అడ్డేస్తున్నారు, ఇక్కడ అడ్డమేస్తున్నారు, ఎక్కడ పోయి మీకు రోడ్ లేదని చెప్పి అంటున్నారు సార్. అయినా కూడా ఉన్న దానిపైన కలబట్టు లేదు. ఈయన 3 ఏళ్ళ కింద వచ్చి సార్ కమిషనర్ సార్ గారు వచ్చి కలబట్టును పాల్గొట్టేసేసినాడు. మీకు ఇక్కడ కొంతమంది కబ్జాదారులు భూమిని ఆక్రమించారు అని చెప్పి కలబట్టును కట్టి మీకు నెలలో కట్టిస్తానని చెప్పినాడు సార్. 3 ఏళ్ళు అయింది సార్. ఆ కలబట్టు పగలగొట్టడం వల్ల మొత్తం నీళ్ళని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. వర్షం వచ్చిందంటే ఇంకా 5 ఏళ్ళు అయింది సార్ కలబట్టు పోయినప్పటి నుంచి. మేమంతా అందరు ఎంప్లాయీస్ మా ఇంటి ఏరియాలో ఇంకా చెప్పరా సార్, ఇంకా ఇక్కడ వరకు కడుపు నీళ్ళు వచ్చినాయి. అసలు ఇంట్లోంచి బయటికి రాలేదు. ఎంప్లాయీస్ సెలవులు, పిల్లలు బడికి సెలవులు, పాములు వస్తున్నాయి. వీడియోస్ కూడా మా దగ్గర మీకు పంపిస్తాం సార్. ఆ వీడియోస్ని చూడండి సార్. ఒక్క నాయకుడు రాలేదు సార్, ఒక్క నాయకుడు లేదు, ఒక చైర్మన్ లేదు, కమిషనర్ గారు లేరు, ఎవ్వరు లేరు. అసలు ఎట్లా బయటకు వస్తున్నామో మాకే తెలియదు. మరి ఇంకా మా వచ్చి నా కొడుకుకి, నా 2 కొడుకులు, ఒక డాక్టర్ సార్, ఒక ఇంజనీర్, ఇద్దరికి డెంగ్యూ వచ్చింది. ఈయనకు ప్లేటెట్లు ఎక్కించిన సార్, నా రక్తమే వచ్చి ప్లేటెట్లు ఎక్కించిన. చిన్న ఆయనకి పోయి 5 రోజులు అడ్మిషన్ చేసి దాదాపు లక్ష పోతున్నారు సార్. వాటర్ మా బ్రదర్ వాటర్ కాడ వీళ్ళ మీద పాము కోరికి 50 ఇంజక్షన్లు వేపించుకున్నారు సార్. బద్దగలిగారంటే 50 ఇంజక్షన్లు వేపించుకున్నాం సార్. తర్వాత ముసలిలో అయితే కింద పడి కాళ్ళు ఎరుగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి సార్. మాకే నీళ్లు కలవాటు కట్టించి ఆ నీళ్ళని పక్కన దారి మళ్ళించండి. రోడ్లు కావాలి సార్. నేను చెప్తాను, వాటర్ రారా సార్. ఫస్ట్ సమస్య అదే సార్. మాకు డ్రైన్ వర్షం మాకు వాటర్ కలవాటు కట్టించి ఆ రైన్ వాటర్ని అక్కడ మాకు ఎక్కడ డైవర్ట్ చేస్తారో పెద్ద వంకు సార్. దాని అదే ఫస్ట్ ప్రథమ సమస్య అదే సార్. మాకు అదొక్క సమస్య తీరితే చాలు. తర్వాత రోడ్డు లేకుండా ఎట్లా వస్తాం సార్ మేము. కాబట్టి ఎందుకంటే అది వారి ట్యాక్సులు కడతాము, అన్ని కడతాం. ఎంత నెగ్లెక్ట్ మాడతారు సార్. ట్యాక్సులు కడతా అంటే లేవటే లేదు అంటున్నాం. ఇప్పటికి 3 ఏళ్ళ నుంచి నేనే వస్తున్నాను సార్. 3 ఏళ్ళ నుంచి గత ప్రభుత్వం నుంచి అయిపోయింది అంటే లాస్ట్ కాంట్రాక్ట్ పేరు చెప్తే ఆయన కూడా ఫోన్ చేసి అనుకుంటున్నాం సార్ అని చెప్పి ఎవ్వరు పని చేయలేదు సార్. నిన్న మాత్రం మళ్ళీ వచ్చి మన వర్షం వచ్చినప్పుడు ఒక జేసీబీ దూగిపోయినారు సార్. జేసీబీ దూగిపోయినారు. మరి ఎప్పుడైతే తెలియదు కంటి తులిపారు. వర్షం వచ్చినప్పుడు ఒకటి వస్తారు, అది మేము వచ్చి అడిగితే వస్తారు సార్. దోమలు అసలు అసలు వ్యాధులు అయితే చెప్పరాదు. పిల్లలు ఇంటింటికి జ్వరాలే. చిన్న పిల్లలు ఉంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఇంకా కొంతమంది బాడీ ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే ఈ వర్షం వచ్చింది అనుకో పిల్లలు తీసుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఇంటికి పోయి అక్కడెక్కడ పోయి అక్కడి నుంచే పడిపోతున్నారు. చిన్న పిల్లలకి అసలు మా ఇంట్లో బాడీ పాప చిన్న పాప అయితే డెంగ్యూ జ్వరం చిన్న పాప ఏమవుతుందో అనేది టెన్షన్. ఇప్పుడు రాను సార్ మా ఏరియాకి ఇప్పుడే పోదాం. ఎన్ని దోమలు, ఎన్ని వంకలు, ఎంత పరిస్థితి ఉంది సార్. ఎక్కడ మాకు ఏమి సార్, మా ఈరోజు సెలవు పెట్టుకొని మేమేమి అంతా చేసుకొని ఉద్యోగం సార్. మా బడిలో ఎవరు టీచర్లు ఒక్కడే టీచర్ 240 మంది పిల్లలు ఇద్దరే ఉన్నాం సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.